మేము చాలా చిన్న ఊరి నుండి వచ్చాము. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము ప్రాణాలు తీసుకుంటాం, మా తల్లిదండ్రులు బెదిరించారు. ఎవరి ప్రాణాలైతే మరి అంత చవకగా ఉంటాయో ఎదుటి వారిపై ఒత్తిడి తేవడానికి వాటిని పణంగా పెట్టేస్తారో. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? వద్దు, చేసుకోకు. కానీ నా శవాన్ని చూడటానికి సిద్ధంగా ఉండు. అంటే అది అంత చవకైన వస్తువు అన్నమాట. చాలా బాధాకరమైన విషయం. సంతాప సందేశం. ఏం చేయగలం? తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగి పెళ్లి చేసుకునే ఈ అమ్మాయిలే కదా చనిపోతున్నారు. తల్లిదండ్రులు చావడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇవి పక్కా గణాంకాలు. ఆమెను బలవంతంగా పట్టుకుని పెళ్లి చేసేశారు. ఇప్పుడు ఆమె అనుభవించే నరకాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవిస్తారా? గణాంకాలు తీసి చూడండి. భారతదేశంలో ఎంతమంది మహిళలు వరకట్న వేధింపుల వల్ల చనిపోతున్నారో, అనవసరమైన ప్రసవాల వల్ల చనిపోతున్నారో తెలుస్తుంది. మరి ఒత్తిడి తేవడానికి బెదిరించిన తల్లిదండ్రులలో ఎంతమంది చనిపోతున్నారు? ప్రాణాలు ఎవరు కోల్పోతున్నారు? కానీ మీరు అమాయకులు. ఇలాంటి పెళ్లిళ్లలో తరచుగా వరకట్నం పాత్ర కూడా ఉంటుంది. ఆ తన్నులు తినడం, ఆ తిట్లు పడటం, ఇవన్నీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేస్తారా? కానీ నా పెళ్లి వరకట్నం లేకుండానే జరిగింది ఆచార్య గారు. పెళ్లి కూతురే ఒక కట్నం? మంచిదే. లేదంటే నా పెళ్లి జీవితం చాలా బాగుందని చెప్పండి. అవును, చాలా అయితే ఇందులో బాగుంది. నా పనేముంది? లేదు ఆచార్య గారు, మీ వల్లే నా పెళ్లి జీవితం బాగుంది. అయినా మీకు ఒక విషయం చెప్పాలి. నా వల్ల పెళ్లిళ్ళు చాలా చాలా అద్భుతంగా సాగగలవు. వేలల్లో లక్షల్లో చాలా బాగా సాగుతున్నాయి కూడా. కానీ అది కేవలం ఇద్దరూ నాతో కలిసి నడిచినప్పుడే సాధ్యం. బంధాలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం, బంధాలలో నిజమైన ప్రేమను నింపడం ధర్మం యొక్క పని. కానీ దానికి ఇరువైపుల నుండి భాగస్వామ్యం ఉండాలి.